ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల పెండిదని ఎమ్మెల్యే విజయ్ చంద్ర కొనియాడారు. సూర్యుడు ఉదయించక ముందే పింఛన్దారుల ఇంటికి వెళ్లి తలుపు తట్టి పింఛన్ను అందించి వారి కళ్ళలో ఆనందం ఎమ్మెల్యే నింపారు. ఇక పింఛన్ల పంపిణీ 1వ తేదీన మున్సిపాలిటీలో నవెరీ కాలనీలో ఎమ్మెల్యే విజయ్ చంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తుందని చెప్పారు. ఇక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వృద్ధాప్య వితంతు పింఛన్లను 3,000 నుంచి 4,000కు, వికలాంగ పింఛను 3,000 నుంచి 6,000 వరకు పెంచుతామని ఇచ్చిన మాట తూచా తప్పకుండా అమలు చేసి ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకున్నారని, పేదలకు ఆర్థిక భరోసా ఉండాలనే నిర్ణయంతో పింఛన్లు పెంపు చేసి అందించడం జరుగుతోందని పేర్కొన్నారు. ఇక పేదవాని ముఖంలో చిరునవ్వు తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని అన్నారు. అది ఈ పింఛన్ల పంపిణీలో మరింత రుజువైందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కౌన్సిలర్స్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉన్నామని భరోసా ఇవ్వడానికి 4,000 వల్ల మీ భర్తలు మళ్ళీ వెనక్కి తేలాం కానీ మీకు ప్రభుత్వం అండగా ఉందని చెప్పడానికే, ఇక్కడ నాయకులందరూ మీకు తోడుగా ఉన్నాం, మీరు మా కుటుంబ సభ్యులని చెప్పడానికే ఈ భరోసా. తెలుగుదేశం పార్టీ మీకోసం పనిచేయడానికి ఎప్పుడూ ఉంటాం. ఏ సమస్య వచ్చినా మమ్మల్ని కలండి. ఏది ఎవరికి